చిరంజీవులలో ఆయన పాత్ర ఎటువంటిది నిజంగా ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి సాధ్యమయ్యే విషయమా? ఉమ్మడి కుటుంబం, తెల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి? ఈవేళ మళ్ళీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం. ఈవేళ మళ్ళీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది. కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం. ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు, కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చుని ఇక్కడ. అందుకని కోడలు దిద్ది ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్ని మడి కుటుంబాలు, దడి కుటుంబాలు, విడి కుటుంబాలే. అసలు కుటుంబం ఎక్కడుంది? పోయింది, టొంబం మిగిలింది ఇక్కడ. ఇప్పుడు అర్ధాంగులు తక్కువ, ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ. నమశివాయ నమశివాయ. అర్ధాంగం ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి. నేను ఆర్డర్ పెట్టుకుంటా, నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే. మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు. హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు, స్విగ్గీ జొమాటో, అది వాళ్లే కాపురం చేస్తారు. స్విగ్గీ భార్య, జొమాటో భర్త, ఇందులో వీళ్ళకిద్దరు పిల్లలు ఉంటారు. ఒకళ్ళు పొటాటో, ఒకళ్ళు టొమాటో. మగ పిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో, ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో అంతే. స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదని హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే. ఆర్డర్ పెట్టడానికి పెళ్ళి ఎందుకండి? పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ. అలా తయారైన మన సమాజానికి వేళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం, తెల్లా పెళ్ళామా, కోడలు దిద్దిన కాపురం, రైతు బిడ్డ లాంటి సినిమాలు మళ్ళీ రావాలండి. మళ్ళీ రీ రిలీజ్ కావాలండి. రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్లీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి. నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. మగాడంటే ఎలా ఉండాలరా, మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్లిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా. సినిమాల ప్రభావం సామాన్యమైనది కాదండి. సినిమా చాలా పవర్ఫుల్ మీడియా, చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం, దైవభక్తి పెంచడానికి, దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు, ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు. అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు. వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే, ఏమిటయ్యా అసోసియేషన్, ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా, ప్రజలకు ఏమైనా చేయండి అన్నట్టే. సమాజానికి ఏమైనా చేయండి. నన్ను పొగుడుతారు, ఊరికే నా సినిమాలు చూడడం బోళ్ళు మందున్నారు చూసేవాళ్ళు. సమాజానికి ఏమైనా చేయండి. ఈ మాట ఎవడంటాడండి? నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా. ఆ తల్లి కడుపు ధన్యం, ఆ తండ్రి జీవితం ధన్యం, ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం, ఎన్టీఆర్ పీల్చిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యులం. పౌరాణిక, చారిత్రక, తత్వ, జానపద, చారిత్రక, సాంఘిక శ్రేష్టమైన పాత్రలు, చారిత్రకమైన పాత్రలు. ఒక కృష్ణదేవరాయల పాత్ర, ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి? ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప. ఇప్పటికీ కృష్ణదేవరాయలంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం మేమంటే. అసలు ఇలా మీసం తిప్పుతూ ఉంటే మనవాడరా, తెలుగువాడరా, ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా, ఇటువంటి మహారాజు ఉంటాడా, ఆంధ్రభోజుడు మళ్ళీ పుట్టాడా అనుకున్నాడు. ఆంధ్రభోజుడు అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు. ఆంధ్రంలో కవులని, పండితులని సంస్కృతంలో భోజమహారాజు ఎలా పోషించాడో, ఆంధ్రంలో కవుల్ని, పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్రభోజుడు అంటారు. ఆంధ్ర భోజనం చేస్తే ఆంధ్రభోజుడు అనరు. అలాగా ఎందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో, నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన. అలాగా ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్లిన మహానుభావుడు. ముద్ర కాదు, భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే. ఆయన ఇప్పుడు కూడా ఒక పాత్ర ధరిస్తున్నాడు. ఆయన స్థాయికి తగిన పాత్ర ఆయన ధరిస్తాడు. ఎప్పుడు ఇక్కడ మహారాజుగా నటించాడు కదా. అందుకే భగవంతుడు ఆయనకి ఇచ్చిన యోగం ఏమిటి అంటే, అనగా స్వర్గమునేలు పాత్ర గొనినావా రామరాయ ప్రభో. ఏమయ్యా, ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేశావు కదా, స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యా అని భగవంతుడు, దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గం ఇచ్చాడు. అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఏ లోటు జరగడం లేదు. మనం దాని గురించి కంగారు పడక్కల్లా. ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి. ఈయన ప్రతి సంవత్సరం మే 28వ తేదీని ప్రముఖ పత్రికలు అన్నట్లో ఫుల్ పేజీ ప్రకటన ఇస్తాడు పూర్తిగా.
ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా ఏళ్లుగా జరుగుతోంది, చూస్తున్నాను. ఆ రోజు నేను మే 27 రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడు వస్తుందా అని చూస్తాను. ఎన్టీ రామారావు ఫోటో. అది సరిగ్గా ఇలా బొగ్గ మీద చేయట్టుకుంటుంది, ఇలా ఉండి ఇలా బొగ్గ మీద చేయట్టుకుని ఉంటుంది. అసలు ఆ ముక్కుకి ఇవ్వచ్చండి ₹1 కోటి, అనుమానమే లేదు అక్కడ. ఇక మిగిలిన అవయవాలకు ఎంతో లెక్కలు కట్టుకోండి, నాకు అనవసరం. నేను ఆ ముక్కు చూస్తూ కూర్చుంటా. ఈ ముక్కు ఎవడుకుంది అసలు? ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ముక్కు ఎవడుకుంది? కోటేరు లాంటి ముక్కు, కోటేరు లాంటి ముక్కు అని కావ్యాల్లో సినిమా పాటల్లో పూర్వం వారి కోటేరు లాంటి ముక్కు అండి నిజంగా అయింది. ఆ ముక్కు చూసి ఈ ఫోటో ఈయన ఎక్కడ పట్టుకున్నాడని నేను అడిగాను ఒకసారి. నేను ఇప్పుడు రక్త సంబంధం సినిమాలో సావిత్రి చంద్రుని మించు అందములిగించు అంటే ఆ ఫోటో గోడకు తగిలించి ఒక 4 సార్లు చూపించారట. మళ్ళీ ఏ సినిమాలోనూ లేదు, ఎప్పుడూ లేదు. దాన్ని పట్టుకుని ఆయన పరిపూర్ణమైన సంతృప్త హృదయంతో ఎప్పుడు నీ సేవలో ప్రభువుని ఒకే రకమైన మాట రాసి ప్రతి సంవత్సరం వేస్తారండి. మా ఇద్దరి మధ్య బంధుత్వం అదే ప్రధానంగా, ఆ ఒక్క ఫోటో. ఈ ఫోటో ఎక్కడ దొరికిందండి బాబు? ఇది రాముడి కంటే కృష్ణుడి కంటే అందంగా ఉందన్నా నేను. ఇలా బొగ్గ మీద చేయి పెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి. ఆయన చూసిన వాళ్ళు 16 ఏళ్ల అమ్మాయిలు కూడా ఎన్టీఆర్ వెనకాల పడాల్సిందే. ఆ ముక్కు అంటే అంతే, ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే. అటువంటి ముక్కున్న మొగుడు దొరికితే ముక్కోటి దేవతలకు మొక్కుకున్నట్టు లెక్క. బండ మొక్కులు బొర్ర మొక్కులు కాదు ఎంతసేపు. ముక్కు అంటే ఎన్టీ రామారావు ముక్కులో ఉండాలి. ఆ ముక్కుకు జాలి ఇంకేం అక్కల. ఆయన నటన నుంచి కదా, ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ. 3.5 అంటే 3.5. ముఖ్యమంత్రిగా ఉన్నా 3.5, నటుడుగా ఉన్నా 3.5, వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా 3.5, ఎప్పుడైనా 3.5. తండ్రి నుంచి నేర్చుకున్నది. ఎప్పుడు 3:35కి లేచే అలవాటు ఆయనకి లేదు. గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు వణికిపోయేవారు. ఎందుకంటే ఈయన 3:30కి లేస్తాడు, 4:30కి బల్ల దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ, లేకపోతే అయిపోతుంది ఇక్కడ. క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకు చెప్పాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడండి. 4 గంటల నుంచి 5:30 వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధాన